పరమేశ్వర స్వరూపైన సభకి నమస్కారం. పాత పాటల పట్టుకొమ్మ అన్న శీర్షికతో మీరు నాకు కొన్ని పాటలు ఇచ్చి ఒక్కొక్క పాట గురించి దాని యొక్క వైభవాన్ని అందులో ఉన్న విశేషాల గురించి చెప్పమని అడిగారు. అందులో భాగంగా ఇవాళ నాకు రహస్యం అనబడే చలనచిత్రంలో గిరిజా కళ్యాణం కూచిపూడి నృత్యరీతి దాని గురించి మాట్లాడవలసిందిగా కోరారు. నా సాధ్యమైనంత వరకు నా శక్తి మేరకు మాట్లాడడానికి ప్రయత్నం చేస్తాను. దీన్ని రచించిన వారు మల్లాది రామకృష్ణ శాస్త్రి గారు. మల్లాది రామకృష్ణ శాస్త్రి గారు ప్రాతస్మరణీయులు. ఆయన వ్రాసినటువంటి ఏ పాట అయినా కూడా అంత గొప్పగా ఉంటుంది. అసలు తెలుగు భాషకే ఒక అందాన్ని తీసుకొచ్చిన కవుల్లో మల్లాది రామకృష్ణ శాస్త్రి గారు ఒకరు. ఆయన పద ప్రయోగం అంత గంభీరంగా, అంత అందంగా, సందర్భానికి సన్నివేశానికి పాత్రకి తగినట్టుగా ఎట్లా ఏ పదం పడితే అందం వస్తుందో అటువంటి పదాన్ని అలవోకగా ఆయన ప్రయోగిస్తారు. అటువంటి మహానుభావుడికి నేను మొట్టమొదట నమస్కారం చేస్తూ ఇవాళ ఈ రహస్యం చిత్రంలో గిరిజా కళ్యాణం గురించి మాట్లాడబోతున్నాను. కూచిపూడి నృత్య రీతికి ఒక విధానం ఉంటుంది. ఆ కూచిపూడి నృత్యం ప్రారంభించే ముందు సూత్రధారుడు ప్రవేశిస్తాడు. ఈ గిరిజా కళ్యాణం సన్నివేశంలో ఈ నృత్య రీతిలో కూడా సూత్రధారుడు ప్రవేశిస్తాడు. ప్రవేశించి భగవత్ స్తుతితో ప్రారంభమవుతుంది. అందులో అంబాపరాకు దేవీ పరాకు, మమ్మేలు మా శారదాంబా పరాకు, ఉమామహేశ్వర ప్రసాదలబ్ధ పూర్ణ జీవన గజానన ప్రారంభం చేస్తూ అంబకి అక్కడ కూచిపూడిలో ఉన్నటువంటి త్రిపుర సుందరీదేవి ఆవిడ అనుగ్రహంతో సంగీతము కానీ నృత్యము కానీ బాగా వస్తుంది అని ఇప్పటికీ కూడా ఆ ప్రాంతంలో బలంగా నమ్ముతారు, చెప్పుకుంటారు, సత్యం కూడా. అటువంటి అంబా పరాకు దేవీ పరాకు, అమ్మ మమ్మల్ని జాగ్రత్తగా గమనించి కాపాడి రక్షించు, మమ్మేలు మా శారదాంబ పరాకు. ఆ శారదాంబ యొక్క అనుగ్రహం లేకుండా మాట వస్తుందా, నృత్యం వస్తుందా, పాట వస్తుందా? ఆ శారదాంబ పరాకు, ఉమామహేశ్వర ప్రసాదలబ్ధ పూర్ణ జీవన గజానన. విఘ్నేశ్వరుడికి పరాకు చెప్తున్నారు. బహుపరాక్ బహుపరాక్ చండ భుజాయమండల దోధూయమాన వైరిగణ షడానన. ఎవరి యొక్క భుజ బలం చేత రాక్షసగణాలనన్నింటినీ కూడా చెల్లాచెదరు చేస్తాడో అటువంటి సుబ్రహ్మణ్యుడికి పరాకు. మంగళాద్రి నారసింహ బహుపరాక్ బహుపరాక్. అక్కడ కూచిపూడికి దగ్గరలో ఉన్నటువంటి క్షేత్రాలలో ఆ మంగళాద్రి ఒకటి. అటువంటి మంగళాద్రి నారసింహ నీకు బహుపరాక్. బంగుర తల్లి కనకదుర్గ బహుపరాక్ బహుపరాక్. పక్కనే కృష్ణానదీ తీరంలో ఇంద్రకీలాద్రి మీద వెలిసి ఉన్నటువంటి కనకదుర్గమ్మకి బహుపరాక్. కృష్ణాతీర కూచన్నపూడి నిలయ గోపాలదేవ. ఆ పక్కనే ఉన్నటువంటి మువ్వగోపాలుడు అంటారు కదా, ఆ గోపాలస్వామికి బహుపరాక్ బహుపరాక్ అంటూ ఇప్పుడు సూత్రధారుడు ఆ సభలో ఉన్నటువంటి ప్రేక్షకులందరినీ ఉద్దేశించి ఒక మాట చెప్తున్నాడు. అవధరించరయ్యా విద్యలనాదరించరయ్యా, లలిత కళల విలువ తెలియు సరసులు పదింపదిగా పరవశమయ్యే. మేమిప్పుడు గిరిజా కళ్యాణం ఇతివృత్తాన్ని కూచిపూడి నృత్యంగా చూపించబోతున్నాం. మీరు అవధరించరయ్యా విద్యలనాదరించరయ్యా, మీరు దీన్ని తిలకించండి. మీరు ఈ నృత్యము సంగీతము మొదలైన విద్యల్ని ఆదరించేటటువంటి చక్కటి స్వభావం కలిగిన వారు, లలిత కళల విలువ తెలియు సరసులు. మీకు ఈ లలిత కళల విలువ బాగా తెలుసు. సంగీతం ఎంత గొప్పదో, సాహిత్యం ఎంత గొప్పదో, నృత్యం ఎంత గొప్పదో తెలుసున్నటువంటి ప్రేక్షకులు పదింపదిగా పరవశమయ్యే. అటువంటి మీరు మళ్ళీ 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 అది వింటూ చూస్తూ పరవశమయ్యేటట్టుగా మేము ఇవాళ మీ ముందు నృత్యం చెయ్యబోతున్నాం. ఇప్పుడు మేము చెయ్యబోయేటటువంటి కథ ఏమిటి అన్నది దాని ప్రధాన ఇతివృత్తాన్ని మీకు చెప్తాను అని సూత్రధారుడు చెప్తున్నాడు. కణకణలాడే తామసాన కాముని రూపము బాపి ఆ కోపి. ఆ కోపి అంటే అప్పుడు ఆ కోపంతో ఉన్నటువంటి పరమశివుడు కణకణలాడే తామసాన, నిప్పులు కణకణలాడుతున్నాయంటారే అలా విశేషమైనటువంటి కోపంతో ఉన్నటువంటి ఆ శివుడు కాముని రూపము వాపి.
కణకణలాడే అనేటప్పటికే నిప్పులు గుర్తొస్తాయి. ఆయన కంటి మంట కూడా అంతే, కణకణలాడేటటువంటి మంటతో ఆ కాముడైనటువంటి మన్మధుని యొక్క రూపము బాపి ఆ మన్మధుణ్ణి కాల్చేసి తాపము తీరి కన్ను తెరచి, ఆ కోపం తీరిపోయిన తర్వాత మూడవ కన్ను మూసి ప్రసన్నుడై రెండు కళ్ళు తెరిచి తను తెలిసి ఏం జరిగిందో తెలుసుకొని తన లలలను పరిణయమాడిన ప్రబంధము. పార్వతీదేవిని ఇప్పుడు పెళ్లి చేసుకోవడం కాదు, ఎప్పుడూ వాళ్ళు ఆది దంపతులే. నిత్యాయ త్రిగుణాత్మనే పురజితే కాత్యాయని శ్రేయసే సత్యాయాద్య కుటుంబినే మునిమన ప్రత్యక్ష చిన్మూర్తయే అంటారు శంకరాచార్యులు వారు. అది ఆది కుటుంబం, మొట్టమొదటి నుంచి ఉన్నటువంటి ఆది దంపతులు వాళ్ళిద్దరు. కాబట్టి ఆమె ఎప్పుడూ పరమశివుడి ఇల్లాలే. అనేక కారణాల చేత ఆవిడ ఒకప్పుడు దాక్షాయిణిగా శరీరాన్ని విడిచిపెట్టేసి ఇప్పుడు పర్వతరాజపుత్రిగా ప్రభవించింది. తనదైన లలన ఇప్పుడు మళ్ళీ పార్వతీదేవిగా వస్తే ఆమెని కళ్యాణం చేసుకుంటున్నటువంటి వైనాన్ని మీ అందరి ముందు మేము నృత్యం చేసి చూపించబోతున్నాం. దాన్ని మీరు అవధరించండి. అవధరించరయ్యా విద్యలను ఆదరించరయ్యా, ఈ విద్యలని మీరు ఆదరించండి అంటారు. ఈలోగా పార్వతీదేవి చెలికెత్తెలతో కలిసి వచ్చినటువంటి సన్నివేశం ప్రారంభమవుతుంది. అప్పుడు ఆ చెలికెత్తెలందరూ కూడా పార్వతీదేవిని ఉద్దేశించి పాడతారు. రావో రావో లోల లోల లోలం బాలక రావో, అది మల్లాది రామకృష్ణ శాస్త్రి గారికి చెల్లింది ఆ పదప్రయోగం. రావో రావో, ఓ చెలియా పార్వతీదేవి రా రా, ఎటువంటి దానివి అంటే లోల లోల లోలంబాలక రావో, అలా అలా గాలికి కదులుతున్నటువంటి నల్లని ముంగురుల యొక్క అందము చేత శోభిల్లుచున్నదానా రా, లోకోన్నత మహోన్నతుని తనయా, లోకంలోనే మహోన్నతుడైనటువంటి హిమవత్ పర్వతం. సాధారణంగానే హిమవత్ పర్వతం అంత కీర్తి గడించాడండి ఆయన, హిమవత్ పర్వతం అంత ఎత్తు పెరిగిపోయాడండి అంటారు. లోకంలోనే మహోన్నతుడైనటువంటి హిమవంతుని యొక్క తనయ మేనాకుమారి, ఆమె సాక్షాత్ మేనకాదేవి యొక్క కుమార్తె. రాజసులోచన రాజానన, రెండుసార్లు రాజశబ్ద ప్రయోగం చేశారు. రాజసులోచన రాజానన. రాజసులోచన అంటే అంత అందమైనటువంటి కళ్ళు కలిగినటువంటి తల్లి. రాజానన రాజశబ్దము చేత చంద్రుడు ప్రతిపాదింపబడతాడు, అందుకని రాజభూషణ అని కాదు రాజశేఖర అని పరమశివుడు. రాజానన చంద్రుడు ఎలా ఉంటాడో అటువంటి ముఖమండలం కలిగినటువంటి తల్లి. చెలికెత్తెలు పార్వతీదేవిని పిలుస్తున్నారు. పిలుస్తూ ఆమె నడిచి వెళుతోంది పార్వతీదేవి. ఆ వెడుతున్నటువంటి పార్వతీదేవిని వాళ్ళు అడుగుతున్నారు. చెలువారు మోమున లేలేతనగవుల కలహంసగమనాన కలికి ఎక్కడికే. ఆ పార్వతీదేవిని అడిగేటప్పుడు ఎంత అందంగా అడిగారో. చెలువారు మోమున, చాలా అందమైనటువంటి ముఖంతో, లేలేత నగవుల, చిన్న చిన్న నవ్వులతో, అంటే మనసులో ఏదో పరవశం ఉంది. ఆమె ఎవరిని కలుసుకోవడానికి వెడుతోందో వారిని కలుసుకోవడంలో ఆవిడికి అంత సంతోషం ఉంది, అందుకని ముఖంలో ఆ చిరునవ్వు కనపడుతోంది. కలహంస గమనాన కలికి ఎక్కడికే. కలహంస ఎలా వెడుతుందో అలా నువ్వు ఎక్కడికి వెడుతున్నావు అని అడిగారు. అడిగితే పార్వతీదేవి అంది, మానస సరసిని మణిపద్మదళముల రాణించు అలా రాజహంస సన్నిధికి. నేను ఎక్కడికి వెడుతున్నాను అంటే మానస సరస్సులో. నిజంగా కూడా పరమేశ్వరుడు ఆ ఈశాన్య దిక్కున ఆ మానస సరోవర తీరంలో హిమవత్ పర్వతంలో కూర్చుని తపస్సు చేస్తున్నాడు. కాబట్టి అలా మణిపద్మదళముల రాణించు అలా రాజహంస సన్నిధికి నేను ఆ మణి పద్మదళముల మధ్యలో ఆ మానస సరోవరంలో కూర్చుని తపస్సు చేస్తున్న రాజహంస దగ్గరికి వెడుతున్నానండి. ఇదో చమత్కారం. ఆవిడ కలహంస, ఆయన రాజహంస. మల్లాదివారి ప్రయోగంలో గొప్పతనం ఏమిటంటే కలహంస ఎక్కడికి ఎడుతోంది అంటే మానస సరోవరంలో ఉన్న రాజహంస దగ్గరికి ఎడుతోంది. కాబట్టి రాణించు అల రాజహంస సన్నిధికి. వావిలి పువ్వుల మాలలు గైసేసి వయ్యారి నడక బాలా ఎక్కడికే. మళ్ళీ చెలికెత్తెలు అడిగారు, వావిలి పువ్వుల యొక్క మాలలు నువ్వు చేత్తో పట్టుకున్నావు, ఆ వావిలి పత్రి అంటారు కదా పరమశివుడి పూజలో అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి బిల్వాలలో అదొకటి. అటువంటి వావిలి పూల మాలలు చేత్తో పట్టుకొని వయ్యారి నడకతో బాల ఎక్కడికి ఎడుతున్నావు
అంటే ఆ నడిచేటప్పుడు ఆమెలో ప్రియమార తన నాయకుణ్ణి కలుసుకుంటున్నానన్న సంతోషం ప్రస్ఫుటంగా తెలుస్తోంది చెలికెత్తెలికి. కాబట్టి వావిలి పువ్వుల మాలలు గైసేసి వయ్యారి నడకల బాల ఎక్కడికే అని అడిగితే కన్నార నన్నేల కైలాస నిలయాన కొలువైన అల దేవు సన్నిధికే అంటుంది పార్వతీదేవి. కన్నార నన్నేల, ఆయన కన్నార అంటే ఎంతో ప్రేమతో నన్ను ఏలుకోవడానికి ఇష్టపడేటటువంటి వాడు. ఎప్పుడూ ఆమెకి భర్తయే. ఆమె ఎంతమందికైనా కుమార్తెగా వస్తుంది, కానీ ఆమెకి భర్త మాత్రం పరమేశ్వరుడే. నన్ను అంత ప్రీతితో ఏలుకునేటటువంటి నా భర్త ఉన్నాడే, కైలాస నిలయాన, ఆ కైలాసంలో ఉంటాడే, కొలువైన అలా దేవదేవు సన్నిధికి, ఆ దేవదేవుడి సన్నిధికి వెడుతున్నానన్నది. అనేటప్పటికీ మన్మధుడు ప్రవేశం చేశాడు. ప్రవేశం చేసి తగదిది 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 ధరణీధరవర సుకుమారి తగదిది అంటాడు. ఆ పాట రాయడంలో గొప్పతనం ఎక్కడుందంటే, ఒక్కొక్క అక్షరం మళ్ళీ 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 పలికామనుకోండి, ఆ పలికినప్పుడు అవతల వాళ్ళ యొక్క మనస్వభావాన్ని అది తెలియచేస్తుంది. లా అన్న అక్షరం ఎక్కువ తిరుగుతోంది అనుకోండి, అవతల వారిలో ఉన్న తమకం తెలుస్తుంది. ఈ డ ద ఇలాంటి అక్షరాలు తిరుగుతున్నాయి అనుకోండి, అవతల వాళ్ళు ఎంత గర్వంతో ఎంత అతిశయంతో ఉన్నారో తెలుస్తుంది. ఆ మన్మధుడు పార్వతీదేవికి అడ్డుపడి 3 మాటలు అన్నాడు, తగదిది తగదిది తగదిది. ఇలా సాక్షాత్తు హిమవంతుడికి మేనకాదేవికి కుమార్తె అయినటువంటి దానివి, జగజ్జననివి, పార్వతీదేవివి, ధరణీధరవర సుకుమారి తగదిది. నీలాంటి సుకుమారి ఇట్లా ఆ పరమశివుడి దగ్గరికి వెళ్ళి కష్టపడి ఆయనకి పరిచర్య చేసి ఆయన యొక్క మనసుని నీ పట్ల ఆకర్షితమయ్యేటట్టుగా చేసుకుని ఆయన నిన్ను వివాహం చేసుకునేటట్టుగా చెయ్యవలసినంత అవసరం నీకు లేదు. అండగా మదనుడు ఉండగా నేనున్నాను, నేను మదనుణ్ణి. మన విరిశరముల పదనుండగా నా దగ్గర పూలబాణాలు ఉన్నాయి. సాధారణంగా లోకంలో ప్రయోగించే బాణాలు పదునుగా ఉంటాయి, కానీ మన్మధుడు అంటున్నాడు, నా పూల బాణాలు కేవలం మృదువుగా ఉంటాయని అనుకుంటున్నావేమో, అవి చాలా పదును. ఆ బాణం పడినటువంటి వాడు ఎవరైనా బతికి బట్ట కట్టచ్చు, గాయం మానిపోవచ్చు. నా బాణం తగిలిందో తట్టుకోగలిగిన వాడు ఉండడు, అంత మదనతాపానికి గురవుతాడు, మనస్సు కదిలిపోతుంది. కాబట్టి అటువంటి విరిశరములు నా దగ్గర ఉండగా నిన్ను బోలిన కొలపావని తానై వరునరయగ పోవలెన, కులాన్నంతటినీ పుట్టినటువంటి గోత్రాన్ని వంశాన్ని పవిత్రం చేయగలిగినటువంటి శక్తి కలిగిన దానివి, వరుణ్ణి ఎంచుకోవడానికి నీ అంత నువ్వుగా వెళ్ళి పరిచయ చేసి ఆయన నీ పట్ల అనురక్తుడయ్యేటట్టుగా చెయ్యాలా? ఏమీ అవసరం లేదు. కాబట్టి తగదిది తగదిది తగదిది, నువ్వు వెళ్ళవలసిన అవసరం లేదు. కోరినవాడెవడైనా ఎంతటి ఘనుడైనా, నువ్వు కోరుకున్నవాడు ఎంత గొప్పవాడైనా కావచ్చుగాక. కోలనేయన సరసను కోలనేయన, అది మల్లాది వారి రచనలో ఉన్నటువంటి గొప్పతనం. కోలనేయన, కోలనేయన అంటే పుష్పబాణాలు వెయ్యన, సరసను కోలనేయన. ఆ పుష్పబాణాలు వేసేటప్పటికీ నీ దగ్గరికి వచ్చి పడిపోవలసిందే. అలా చేసేయలేనా? కనుగొనల నన మొనల గాసి చేసి నీ దాసు చేయన. పూలు నేను బాణంగా ప్రయోగిస్తాను. నా కను గుడ్ల చివరి భాగం ఉంటుందే, కళ్ళ చివరి భాగం, అది ఎలా ఉంటుందో అలా ఉండేటటువంటి మొగ్గల్లా ఉండేటటువంటి బాణం వేసినా ఏం చేస్తాను అంటే, అవతలవాడు పూర్తిగా వివశుడైపోయి నీకు దాసుడైపోయేటట్లు నేను చెయ్యగలను. కాబట్టి నీ అంత నువ్వుగా బయలుదేరి వెళ్ళి పరమేశ్వరుణ్ణి వశం చేసుకోవాలా? అక్కర్లేదు. నేను నా బాణప్రయోగం చేస్తాను, ఆయనే పరిగెత్తుకొచ్చి నీకు దాసానదాసుడై నీ దగ్గర పడిపోతాడు, కూర్చో అన్నాడు. అంటే ఆయన డాంబికం, ఆయనకి పరమశివుడు అంటే అంత చులకన భావంతో ఉన్నాడు. ఆయన బాణం వేసి శివుణ్ణి తీసుకొచ్చేయగలను అనుకున్నాడు. అంటే పార్వతీదేవంది, ఈశుని దాసుని చేతువా, ఈశ్వరుణ్ణి నాకు దాసుణ్ణి చేయగలవా నీ బాణం వేసి? అపసదా, అపసదా అన్న మాటకు అర్థం ఏంటంటే జడుడు అని. జడత్వం అన్న మాటకు అర్థం ఏంటంటే చెప్పిన అర్థం కానివాడు. నీకు ఈ పాటికి ఎవరో ఒకళ్ళు శివుడి గురించి చెప్పే ఉండాలి.
అయినా నీకు అర్థం కాలేదు, పూల బాణాలు పట్టుకుని వచ్చావు. ఇప్పుడు నేను చెప్పిన అర్థం అవుతుందని నాకు అనిపించట్లేదు. ఎందుకంటే నీ ఉద్ధతి చూస్తే, నీ మాట తీరు చూస్తే, నీ ప్రవర్తన చూస్తే అట్లా ఉంది. కాబట్టి అల్పుడివి నువ్వు పరమశివుడి ముందు ఏ పాటికి సరిపోతావు? ఇన్ని భావాలు సరిపోవాలి అంటే ఎంత అందమైన మాట ప్రయోగించారో చూడండి. అపసదా ఈశుని దాసుని చేతువా అపసదా అపచారము కాదా? పరమేశ్వరుడి మీద పూలబాణాలు వేస్తావా? ఎక్కడైనా బిడ్డ తండ్రి పట్ల అట్లా ప్రవర్తించచ్చా? ఎవరు పరమేశ్వరుడు? లోకానికి అంతటికీ తండ్రి. నువ్వెవరు? ఆయన బిడ్డవి. ఆయన మీద నువ్వు పూలబాణం వేస్తావా? కోలల కూలెడు అలసుడు కాడు ఆదిదేవుడు అతడు. నువ్వు వేసేటటువంటి బాణాలకి వచ్చి కూలిపోయేటటువంటి వాడు కాడు ఆయన. ఆ పదప్రయోగంలో ఆ శాబ్దికమైన సౌందర్యం కోసం ఎంత అందంగా తీసుకొచ్చారో చూడండి. మహాకవులు శాబ్దిక సౌందర్యానికి అంత ప్రీతి చూపించరు, కానీ పాట పాడేటప్పుడు మాత్రం అలా పడితేనే మాటలో అందం వస్తుంది. కోలల కూలేడు, కోలల అంటే బాణముల వలన కూలిపోయేటటువంటి అలసుడు, అంత తేలికైన వాడు కాడు ఆదిదేవుడు అతడు. ఆయన మొట్టమొదటి దైవం. అటువంటి పరమేశ్వరుణ్ణి నువ్వు అలా చేస్తావా? సేవలు చేసి ప్రసన్నుని చేయ నా స్వామి నన్నేలునోయి, నీ సాయమే వలదోయి. ఆవిడ నిష్కర్షగా చెప్పింది. సేవలు చేసి ఆయనని ప్రసన్నుణ్ణి చేసుకుంటాను, అప్పుడు ఆయన నా స్వామి నన్నేలునోయి, నా స్వామి నన్ను ఏలుకుంటాడు. నీ సాయమే వలదోయి, నీ సాయం నాకేమీ అక్కర్లేదు అని ఆవిడ నిష్కర్షగా చెప్పేసింది. ఆయన ఉద్ధతి విడిచిపెట్టకుండా ఆ మన్మధుడు ఏదో పరమేశ్వరుడి మీద బాణప్రయోగం చేసి ఆయన్ని తీసుకొచ్చి పార్వతీదేవి సమీపానికి తేగలనన్న భావనతో డాంబికంగా నిలబడిన తీరు చూసి చెలికెత్తెలు జోక్యం చేసుకున్నారు. వాళ్ళన్నారు, కాని పని మదన, కాని పని మదన, అది నీ చేత కాని పని మదన. ఆయన ఎలా అయితే తగదిది 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 అన్నాడో చెలికెత్తెలు కూడా అట్లాగే అన్నారు. వాళ్ళన్నారు, కాని పని మదన, కాని పని మదన, అది నీ చేత కాని పని మదన. ఓ మదనుడా, ఓ మన్మధుడా, అది నీ చేతనయ్యే పని కాదు. నువ్వు పరమేశ్వరుడి మీద బాణప్రయోగం చేసి ఆయన విహ్వలుడయ్యేటట్టుగా చెయ్యగలవా? అహంకరింతువా హరుని జయింతువా. ఆ హకారం ఎలా తిప్పారో చూడండి. అంటే ఆ పదప్రయోగంలో భాష మీద ప్రభుత్వం ఎంత అందంగా పడ్డాయో మాటలు. అహంకరింతువా, అహంకరిస్తావా, హరుని జయింతువా, హరించి పారేస్తాడు ఆయన. నువ్వు రూపం కూడా లేకుండా అయిపోతావు ఆయన చేతిలో. అట్లాంటి శక్తి కలిగిన హరుని నువ్వు జయించగలవా? అది నీ చేత కాని పని మదన, కాని పని మదన. అటువంటి హరుడైన పరమేశ్వరుణ్ణి నీ పూలబాణాలతో గెలిచి తీసుకురావడం నీకు సాధ్యం కాదు అని చిలుక తత్తడి రౌతా ఎందుకీ హుంకారింత. మన్మధుడికి చిలుక వాహనం. ఇప్పటికీ కాంచీపురం వెడితే ఆ ఏకాంబరేశ్వర దేవాలయం వెనక్కి వెడితే స్తంభాల మీద చిలుక మీద కూర్చొని మన్మధుడు వెడుతున్నట్టు, పక్కన రతీదేవి ఉన్నట్టు స్తంభాల్లో శిల్పాలు చెక్కబడి ఉంటాయి. అందుకని చిలక తత్తడి రౌత, చిలుకని వాహనంగా చేసుకుని వెళ్ళే ఓ రౌతా అంటే యజమాని, చిలుక వాహనం కలిగినవాడా, ఎందుకు ఈ హుంకారింత, ఎందుకింత హుంకరింత? నీ వాహనమే ఓ చిలక, ఇంకా నువ్వు పరమశివుడి మీదకి పెడతావా? వినకపోతివా ఇంతటితో నీ విరిశరముల పని సరి. తెలుగు భాషలో చూడండి, ఇంకా నీ పని సరిరా ఇక్కడతో అంటారు. అంత అందంగా వేశారు. వినకపోతివా, అంతకుముందే అంది కదా తల్లి, వాడు జడుడని చెప్పిన మాట వినడం. మేము చెప్పిన మాట కానీ నువ్వు వినకపోతే ఇంతటితో నీ విరిశరముల పని సరి. ఇక పైన నువ్వు పువ్వుల బాణాలు వేసే అవసరం ఉండదు, ఎందుకంటే అసలు నువ్వు ఉండవు. కాబట్టి ఆ పూల బాణాలు పక్కన పడిపోతాయి. అవి తీసేవాడు ఉండడు, వేసేవాడు ఉండడు. మొదటికి మోసం వస్తుంది, నీ ప్రాణాలు పోతాయి సుమా. సింగిణి పని సరి. సింగిణి అంటే ధనస్సు. నీ ధనస్సు ధన పౌష్పం మౌర్వీ మధుకరమయీ పంచవిశిఖ అంటారు శంకరాచార్యులు వారు సౌందర్యలహరిలో. ఆ మన్మధుడు పట్టుకునేటటువంటి ధనస్సు పువ్వులతో చేయబడి దానికి అల్లెత్రాడు తుమ్మెదలతో కూర్చి ఉంటుంది. కాబట్టి అదొక విచిత్రమైనటువంటి ధనస్సు. అటువంటి సింగిణి పని సరి. ఈ పూల బాణాలు ఇక పనికిరావు, నీ ధనస్సు పనికిరాదు. తేజో పని సరి, చిగురికి నీ పని పని సరి మదన. చివరికి నువ్వు ఎక్కినటువంటి రథం, నువ్వు అన్నీ పోతాయి.
చిగురికి అంటే చూడండి, చిగురాకు అంటారు, చిట్ట చిగురున అంటారు, అంటే చివర్ణ అని. చివరికి నీ పని సరి మదన అనడానికి చిగురికి నీ పని సరి మదన, ఆఖరికి నువ్వే ఉండకుండా పోతావు. కాబట్టి నీ ధనస్సు ఉండదు, నీ బాణాలు ఉండవు, నీ చిలక ఉండదు, నీ రథం ఉండదు, నువ్వు ఉండవు. ఆ పని తెచ్చుకోకు. కాని పని మదన, ఇది నీ చేత కాని పని మదన. ఓ మదన, నువ్వు పరమశివుణ్ణి గెలవలేవు, నా మాట నమ్ము, వదిలిపెట్టేసేయి అన్నారు. ఆయన వినలేదు. ఆయన ఉద్ధతితో ఆయన అట్లాగే ఉన్నాడు. ఈలోగా పార్వతీదేవి పరమశివుడి దగ్గరికి వెళ్ళింది. సాగమ సాగమ సాధార శారద నీరద సాకార దీనాధీన ధీసార ఇవి కైమోట్పులు ఇవి సరిజోతలు. ఆమె పరమశివుణ్ణి ఉద్దేశించి స్తుతి చేస్తోంది. సామగ సాగమ సాధార. సాధార అంటే ఆధారమైన వాడు. దేనికి ఆధారమైన అంటే సామగ. సామగ అంటే సామగానం, సామవేదం. సామవేదం అంతా కూడా సంగీతం గురించి చెప్పబడి ఉంటుంది అని. సామ అంటేనే శాంతి, సంగీతము శాంతిని ఇస్తుంది కాబట్టి అటువంటి సంగీతానికి, అట్లాగే సాగమ, ఆగమములు అంటే వేదములు, వేదములకు ఈ సమస్తమైనటువంటి సంగీతానికి సాధార ఆధారమైనటువంటి వాడివి. శారద నీరద. నీరద అంటే నీటిని కలిగి ఉన్నది మబ్బు. శారద అంటే శరత్కాలం. శరత్కాలంలో ఉన్న నీటి మబ్బు తెల్లగా ఉంటుంది. సాకార అటువంటి ఆకారము కలిగిన వాడ. పరమశివుడు తెల్లగా ఉంటాడు అని. శాంతం పద్మాసనస్థం శశిధర మకుటం పంచవక్త్రం త్రినేత్రం శూలం వజ్రంచ ఖడ్గం పరశుమభయదం దక్షభాగీ వహంతం అంటూ స్ఫటికమణినిభం అంటారు. స్ఫటికమణి ఎలా ఉంటుందో అటువంటి తెల్లటి కాంతితో ఉంటారు. అందుకని మల్లాది వారు అన్నారు శారద నీరద సాకార. శరత్కాలంలో ఉండేటటువంటి మబ్బు ఎలా ఉంటుందో అటువంటి కాంతి కలిగిన వాడా. దీనాధీన, దీనులైన వారందరికీ కూడా ఆధారమైన వాడెవరో ఆయన. దీనాధీన ధీసార. ధీ అంటే బుద్ధి, గొప్ప బుద్ధి వైభవము కలిగిన వాడా. ఓ శివ, ఇవి కైమోట్పులు ఇవి సరిజోతలు, ఇవి నా నమస్కారాలు. వినతులివే అరవిందోజ్వల. పద్మం వికసించినప్పుడు ఎటువంటి కాంతితో ఉంటుందో అటువంటి కాంతి కలిగిన వాడా, ఇదే నా వినతి. ఇదే వకుళాంజలి మహనీయ. పొగడపూలు తీసుకొచ్చానయ్యా, ఇదిగో అంజలి ఘటిస్తున్నాను, నీ మీద పుష్పవృష్టి కురిపిస్తున్నాను. ఇదే హృదయాంజలి ఈశా మహేష. ఇది నా హృదయాంజలి ఓ ఈశా మహేష అని పార్వతీదేవి ఎంతో వినయంగా పరమశివుడి మ్రోల నిలబడి ప్రార్థన చేసి నమస్కరిస్తోంది. చిత్రం ఏమిటంటే, ఏది ఇక రాయవలసిన అవసరం లేకుండానే ఆ కూచిపూడి నృత్యంలో అంతర్భాగంగా అయిపోతుందో దాన్ని అలా అయిపోయేటట్టుగా చూసేశారు. లేకపోతే గీతం చాలా పెద్దదైపోతుంది కదా. మరి మన్మధుడు వచ్చాడు, బాణప్రయోగం చేశాడు, పరమశివుడు ఉలిక్కి పడ్డాడు, తపో సమాధిలో ఉన్నాడు. ఎవరు రానా మీరు సాహసం చేసి బాణం వేసిన వాడిని పరిశీలించాడు, తెలుసుకున్నాడు. వెంటనే మూడో కన్ను తెరిచాడు. ఆ అగ్ని జ్వాలలకి ఆ ఎదురుగుండా ఉన్నటువంటి మన్మధుడు కాలి బూది కుప్పై కింద పడిపోయాడు. పడిపోగానే అప్పుడు రతీదేవి పరిగెత్తుకొచ్చి పరమశివుణ్ణి ప్రార్థన చేసింది. సాధారణంగా ఇలాంటి సందర్భంలో మీరు ఎక్కడైనా ఈ పార్వతీ కళ్యాణ ఘట్టం జరిగితే రతీదేవి చాలా ఆర్తితో బాధతో పరమశివుణ్ణి ప్రార్థన చేసినట్టుగా కనపడుతుంది. కానీ మల్లాది వారి చేతిలో రతీదేవి చాలా గడుసుతనంగా ప్రార్థన చేసింది. ఎంత గడుసుతనంగా అందంటే, విరులన్నిను పూజ చేయగా. శివ, మిమ్మల్ని ఎవరైనా పూజ చేస్తే దేంతో పూజ చేస్తారు? పువ్వులతో పూజ చేస్తారు. మా ఆయన ఏం చేశాడు? పూల బాణాలతో పూజ చేశాడు. పూల బాణాలంటే అవి పూలేగా. ఏం పువ్వులతో పూజ చేసిన వాళ్ళందరికీనేమో వరాలు ఇచ్చావా? మా ఆయనేమో పూల బాణాలు వేశాడు అంటే అది పువ్వులతో పూజేగా. పూజ చేశాడు. ఎందుకు చేశాడు ఆ పూజ? అందరూ పూజ చేస్తే కోరికలతో పూజ చేస్తారు. ఏదో నాకు అది కావాలి, కొడుకు పుట్టాలి, కూతురు పుట్టాలి, లేకపోతే మనవడు పుట్టాలి, మనవరాలు పుట్టాలి, పెళ్ళి అవ్వాలి, ఇల్లు కట్టుకోవాలి, ఉద్యోగం రావాలి, డబ్బులు కావాలి, అనాయాస మరణం కావాలి, దైన్యం లేని జీవనం కావాలి, ఇన్ని వరాలు అడుగుతారు. మా ఆయన ఏం చేశాడు? పువ్వులతో పూజ చేసి విధిగా నిన్నొక గేస్తు చేయగా. గేస్తు వికృతి. నిన్ను గృహస్థుని చెయ్యాలనుకున్నాడు.
అయ్యో పాపం శివుడు ఒక్కడు ఉండిపోయాడు, ఈ పార్వతీదేవి పరిచర్య చేస్తోంది, వీళ్ళిద్దరూ ఒకటైతే ఆది దంపతులై మా అందరికీ కూడా దిక్కు మొక్కు లభిస్తుంది, ఈయన్ని ఓ ఇంటివాడిని చేద్దామని నీ నుంచి ఏం కోరుకోలేదు, నీకు ఉపకారం చేద్దామని నీకు పూజ చేశాడు. ఆయన ఏం డాంబికంగా వచ్చి శివ మీకు ఉపకారం చేద్దాం అనుకుంటున్నాను అనలేదు, మీకు పూజ చేసి మీకు ఉపకారం చేయాలని ఆయన అనుకున్నాడు. దొరకొన్న రసావతారు, అలా అనుకున్నటువంటి రసావతారు చాలా గొప్ప మనసున్నవాడు. ఎక్కడెక్కడ మన్మథ బాణం పడుతుందో అక్కడక్కడ మనసు సంతోషానికి కారణమవుతుంది. మరి విషయ సుఖాలని పొందుతాడు కాబట్టి అటువంటి రసావతారు ఎంత గొప్ప పేరు పెట్టుకుందో భర్తకి. అటువంటి రసావతారుడైన నా భర్తని చిత్సరకంఠన్ పరిమార్తువా ప్రభు. పరమశివ, నీ చిచ్చు కన్ను ఉందే మూడో కన్ను, ఆ చిత్సరకంఠతో చూసి చంపేశావా, కాల్చేశావా. కరుణన్ గిరిరాజకన్యకన్ సతిగా తాము పరిగ్రహింపగా, నువ్వు దయతో ఆ గిరిరాజ కన్యక, గిరిజా కళ్యాణం కాదు, ఆ పార్వతీదేవిని సతిగా నువ్వు స్వీకరించాలే. మరుడే పునరూపున వర్ధిలుగా రతి మాంగల్యము రక్షసేయరా ప్రభు పతిభిక్ష ప్రభు. ఆయన కోరుకున్నదేమిటి? మీరు పార్వతీదేవిని ఇల్లాలిగా చేపట్టాలని కోరుకున్నారు. ఇప్పుడు మీరు ప్రసన్న హృదయులు, మీ కోపం ఎంతోసేపు ఉండదు, మీరు పార్వతీదేవిని కళ్యాణం చేసుకుంటారు. ఆయన కోరుకున్నదేమిటి? అదే. అందుకే ఆయన బాణాలు వేశారు. కానీ ఆయన కోరిక తీరిందేమో, కానీ ఆయన శరీరం లేకుండా పోయింది. నేనేమైపోను? ఆయన చేసిన తప్పేమిటి? మీరు ఆయన ఏం కోరుకున్నారో అది తీర్చి ఆయన్ని కాల్చేస్తారా? కాబట్టి నాకు ప్రతిభిక్ష పెట్టరా? ఆయన తప్పేముంది? ఎంత గడుసుతనంగా, ఎంత అందంగా ప్రార్థించిందో చూడండి రతీదేవి. అంటే అప్పుడు పార్వతీదేవి వెంటనే పరమశివుడి దగ్గరికి వచ్చి అంది, అంబాయని అసమశరుడు నన్ను పిలిచెను వినవో. ఆ మన్మధుడి మీద మీరు మూడో కన్ను తెరిచినప్పుడు ఆయన శివా శివా అని అరవలేదు, అమ్మా అమ్మా అని అరిచాడు. లోకంలో ఏదైనా కష్టం వస్తే ఏం చేస్తారు? అమ్మా అంటారు. కాలిపోతూ అమ్మా అమ్మా అన్నాడు. నా చెవిని పడింది. మీరు వినలేదా? మీరు విన్నారు కదా. జనకుడవై ఆదరణగా తనయుని చేకొనవు. నేను అమ్మనైతే మీరెవరు నాన్నగారు కాదా? మీరు జనకుడు కదా. అమ్మని మరి నన్ను పిలిచాడే అంటే నేనేనా రక్షించవలసింది? మీరు రక్షించాలి కదా. నాకు కొడుకై కాలిపోతూ అమ్మా అమ్మ అన్నాడే, మరి నేనేనా రక్షించాలి? అప్పుడు మీరు తండ్రి కాదా నా భర్త? మీరు ఆయన్ని రక్షించాలి కదా. జనకుడివై ఆ ఆదరణగా తనయునిగా చేకొనవో, కొడుకుగా స్వీకరించి పోన్లే ఏదో తప్పు చేశాడు అని క్షమించరా. అంబాయని నన్ను పిలిచెను వినవో, మనమే నీ మననమై తనువే నీ ధ్యానమై. నా మనసు ఏమైపోయిందంటే నీ మననమైపోయింది. మనసుకున్న లక్షణం ఏమిటంటే మననం చేయడం, ఎప్పుడూ ఆలోచన చేస్తూ ఉంటుంది. నా మనసు ఏమైపోయింది? నీ గురించి ఆలోచన చేయడం కానీ మారిపోయింది. దానికి సాధారణంగా మనసు సంకల్ప వికల్ప సంఘాతం, ఒకటి పట్టుకుని ఆలోచిస్తుంది, వదిలేస్తుంది, ఇంకోటి పట్టుకుంటుంది. కానీ నా మనసు ఏం చేసిందంటే నిన్నే పట్టుకుని ఆలోచిస్తోంది తప్ప వదిలి ఇంకొకటి ఆలోచించట్లేదు. నా మనసు నీ మననమైపోయింది, నా తనువు నీ ధ్యానం అయిపోయింది. అయిపోవడంలో శరీరంలో కదలికలు లేవు, దానికి ఆకలి దప్పిక ఏమీ లేవు. నీ భావన లీనమైన గిరిబాలనే కొనవో. నీ భావనలో లీనమైపోయినటువంటి గిరిబాలని అంటే గిరిరాజ సుతని గిరిజని పార్వతిని నన్ను చేకొనవో. శరణం భవ శరణం భవ శరణం భవ స్వామి, పరిపాలయ 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 మాం స్వామి. 3 మాటలు అడిగితే సత్యం. శరణాగతి చేస్తున్నాను, ఇక నాకు ఇతర ఉపాయం ఏమీ లేదు. నన్ను మీరు వివాహం చేసుకోవాలి, ఇల్లాలిగా స్వీకరించాలి. అమ్మా అని అరుస్తూ కాలి మరణించాడు. మన్మధుణ్ణి బతికించాలి, మీరు ఇవి చెయ్యాలి. నేను మిమ్మల్ని శరణాగతి చేస్తున్నాను, మీరే పరిపాలించి రక్షించి కాపాడండి అని పార్వతీదేవి పరమశివుడి మ్రోల నిలబడి నమస్కరించింది. అయితే అసలు బహుశः నాకు తెలిసి ఈ ప్రయోగం మాత్రం ఎక్కడా లేదు. నేను ఇది మొదట విన్నప్పుడు ఎంత ఆశ్చర్యపోయి ఎంత ఆలోచించానో దీని గురించి. మల్లాది వారు గొప్ప ప్రయోగం చేశారు. బిడియపడి భీష్మించి పెళ్లి కొడుకైనట్టి జగమేలు తండ్రికి జయమంగళం. బిడియపడి అంటే కొంచెం సిగ్గుపడ్డట్టే, భీష్మించి
కొంచెం భీష్మించట్టే. ఏమిటి ఎందుకు అంటే, దేనికి బిడియపడ్డాం అంటే మన్మధుణ్ణి కాల్చేశాడు అంటే దాని అర్థం ఏమిటి? ఏ కోరిక లేనివాడు. మన్మధుణ్ణి కాల్చేసిన వాడు పార్వతీదేవిని పరిణయమాడాడండి. పరిణయమాడడం కాదు, ఎంత అనురక్తి పొందాడంటే ఆవిడికి శరీరంలో సగభాగం ఇచ్చేశాడు అని రేపు పొద్దున్న అంటే మరి ఈ పాటి దానికి ఆయన్ని కాల్చేయడం ఎందుకండి? అంత ప్రీతి ఆవిడ మీద ఉన్నప్పుడు అంటారేమోనని సిగ్గుపడ్డట. బిడియబడి భీష్మించి, కానీ ఏదో గాంభీర్యం మాత్రం పైకి ఎక్కడా తెలియకుండా అలా గంభీరంగా కూర్చున్నట్టు కూర్చుని, తప్పు కదా, అలా రతీదేవి సమర్థిస్తోంది, నువ్వు అంబా అన్నాడు అంటున్నావు, కానీ అలా వెయ్యొచ్చా? సరే మీరందరూ ఇంత చెప్తున్నారు కాబట్టి నాకు మాత్రం దయలేదా? తప్పకుండా అనుగ్రహిస్తానులేండి, మన్మధుడిని బతికిస్తాను అని బతికించే ముందు కొంచెం ఏదో ఆ పట్టుదల, ఆ కోపం, అది ఏదో ఆ గాంభీర్యం చూపించినట్టుగా చూపించి, అసలు ఇన్ని భావాలు శివుడికి అన్వయం చేయడం ఎంత గొప్ప అండి 2 మాటల్లో. బిడియబడి భీష్మించి పెళ్ళుకడికైనట్టి జగమేలు తండ్రికి జయమంగళం. అట్లాంటి జగమేలేటటువంటి ఆ పరమశివుడికి మంగళం. విరులచే వరునిచే కరముచే కొనచేయు జగమేలు తల్లికి జయమంగళం. ఆ పూలదండ వేయబడి పరమశివుడి చేత పాణిగ్రహణం చేయబడినటువంటి మా తల్లి పార్వతీదేవికి జయమంగళం. కూచేన్నపూడి భాగవతుల సేవలందే దేవదేవునికి మంగళం. సూత్రధారి మళ్ళీ ప్రవేశించి అందరి పక్షాన ఒక్కసారి మళ్ళీ ఆ కూచిపూడికి దగ్గరలో ఉన్నటువంటి మొవ్వక్షేత్రంలో వెలిసినటువంటి ఆ దేవదేవునికి ఆ మంగళం, అట్లాగే పరమశివుడికి మంగళం. దేవదేవుడు పరమశివుడు కూడా, అందుకని ఆయనకి మంగళం అని మంగళ శబ్దంతో పూర్తి చేయడం. ఇంత కథని, ఇంత గిరిజా కళ్యాణాన్ని పరమశివుడు తపస్సు చేస్తూ ఉండడం, పార్వతీదేవి బయలుదేరడం, పరిచర్య చేయడం, చెలికెత్తెలు పిలవడం, పార్వతీదేవి మాట్లాడడం, మన్మధుడు రావడం, పార్వతీదేవి చెప్పడం, చెలికెత్తెలు చెప్పడం, మన్మధుడు వినకపోవడం, బాణప్రయోగం చేయడం, భస్మం అయిపోవడం, పార్వతీదేవి వెళ్ళి పరమశివుడిని వేడుకోవడం, పరమశివుడు అనుగ్రహించడం, రతీదేవి వేడుకోవడం, చిట్ట చివరికి పార్వతీ కళ్యాణం జరిగిపోవడం, పరమశివుడు పొందిన భావనలు, జయమంగళం, సూత్రధారి ప్రవేశం వరకు ఇంత అందంగా ఇటువంటి పదకుంభనంతో రచించినటువంటి మల్లాది వారికి మనం ఏమి ఇవ్వగలం? 2 చేతులు కైమోడ్చి నమస్కరించగలం అంతే. ఈ పార్వతీ కళ్యాణ ఘట్టాన్ని గిరిజా కళ్యాణం అన్న పేరుతో ఇంత వైభవోపేతంగా రచించారు. దీన్ని ఒకప్పుడు కంచి కామకోటి పీఠాధిపత్యం వహించిన 68వ పీఠాధిపతులు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారంతటి వారు ఘంటసాల వెంకటేశ్వరరావు గారిని పిలిపించి పాడించుకున్నారు అంటే ఇది ఎంత గొప్ప ఆ కూచిపూడి నృత్య రీతికి సంబంధించినటువంటి పాటో మనకు అర్థమవుతుంది. ఇంత గొప్ప పాటని మీరు అడగడం, నేను శక్తి కొలది చెప్పడానికి ప్రయత్నించడం ద్వారా మల్లాది రామకృష్ణ శాస్త్రి గారిని ఇవాళ 1కి 4 మాటలు తలుచుకునే అదృష్టం నాకు కలిగింది, వారికి నమస్కరించే అదృష్టం కలిగింది. తద్వారా నేను వారి ఆశీర్వచనానికి పాత్రుణ్ణవుతాను. విశేషించి గిరిజా కళ్యాణం గురించి ఇవాళ ఒక్కసారి మననం చేసుకున్న కారణం చేత నాకున్న పాపరాశి ధ్వంసమైపోయింది. ఇంత గొప్ప పాట గురించి అడిగిన మీకు మళ్ళీ నేను ఒకసారి కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను. ఈ పాట వరకు స్వస్తి.